Hello guys, welcome back to our YouTube channel Life and Living. Hope you guys are doing well. So guys, ఇదే మన ఆర్గానిక్ ఫామ్. మన ఫామ్ మనకున్న చిన్న ఫామ్, చాలా చిన్న ఫామ్. సో ఇక్కడ ఊరికే ఇంట్లో కావాల్సిన కూరగాయలు పండించుకుంటాము. అలాగే బయట కొంచెం అమ్ముతాం అన్నమాట, మాకు సరిపడగా మిగిలినవి. చాలా చిన్నది ఇది, మా ఊర్లో వరకే. కాకపోతే విషయం ఏంటి అంటే మేము ఈ తోటలో వేస్తాం కదా చెట్లు, వాటికి ఏ రకమైన మందులు వాడము, ఆర్గానిక్గానే పండించుకుంటాము. ఎంతవరకు వస్తే అంతవరకు, అంటే అదన్నమాట. ఇదైతే గోంగూర గైస్ పెరిగింది. సో నాకు ఒక ఆశ ఉంది గైస్, ఈ ఆర్గానిక్ ఫామ్ని ఎక్స్పాండ్ చేయాలని చెప్పి. అది ఎలా అంటే ఇదో మీకు కనిపిస్తుంది కదా ప్లేస్, ఈ ప్లేస్ అంతా కూడా ఈ తోటని ఎక్స్టాండ్ చేద్దాం అనుకుంటా ఉన్నా. కానీ కరెంట్లీ మా దగ్గర అంత బడ్జెట్ లేదనమాట. సో బడ్జెట్ ఎందుకు అంటే వాటర్కి ఏం ప్రాబ్లం లేదు, మనకి మోటార్ అంతా ఉంది. ఇంకా బడ్జెట్ ఎందుకు అంటే ఇది సమ్మర్ కదా, ఈ పశువులన్నీ వచ్చేస్తాయి గాయస్. ఒక్క చెట్టు అంటే ఒక్క చెట్టు ఉంచో, మేసి పారేస్తాయి, తినేస్తాయి మొత్తం. సో ఇటు పక్క అయితే కంచి ఉంది మనకి, మీరు కనిపిస్తుందో లేదో నాకు తెలియదు. ఇటు పక్క అంతా లేదనమాట. అందుకని చిన్నగా ఇట్లా పుల్లలు కంపనాటి ఇదంతా పోయింది. యాక్చువల్లీ మేము చాలా ఇయర్స్ నుంచి వేసుకుంటూ ఉన్నాము, ఇంట్లో వరకే అదే ఈ కొంచెం దాన్నే వేస్తూ ఉన్నాము. సో ఇప్పుడు కొంచెం ఒక్కొక్క పార్ట్ అయినా ఎక్స్పాండ్ చేద్దాం కదా అనుకుంటా ఉన్నా. ఐ హోప్ ఇట్ విల్ బీ గోయింగ్ టు వర్క్. ఇంకా విషయం ఏంటంటే దీనికి మేము ఏం మందులు కొట్టము, ఎట్లా న్యాచురల్గానే పెరుగుతాయి. సో యాక్చువల్లీ మీకు ఎవరికన్నా మన ఊర్లో వాళ్ళకే ఈ ఫెసిలిటీ, ఫెసిలిటీ కాదు, మీ ఊర్లో వాళ్ళకే మా ఊర్లో వాళ్ళకే ఇవి మేము ఇవ్వగలము. బయట ఊర్లో అంటే కొరియర్ చేయొచ్చు కదా, అంటే అంత లేదు, చిన్న ఫామే కాబట్టి. అది గైస్ ఇప్పుడు దాకా కష్టపడి చూడండి నా చెయ్యి, ఇప్పుడు దాకా కష్టపడి అంతా క్లీన్ చేసినాం. ఇది అక్కడ మళ్ళీ విత్తనాలు వేయాలి, అదన్నమాట విషయం. మీరందరూ కొంచెం సపోర్ట్ చేయండి, వాచ్ మై వీడియోస్, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? బాయ్ గాయ్స్, సీ యూ ఆన్ ద నెక్స్ట్ వ్లాగ్.